అధికారంలో ఉన్నప్పుడు అధికారిక నిధులనే వాడుతూ ఉంటాం, ప్రతిపక్షంలోకి వచ్చినప్పుడు ప్రాక్టికల్లోకి వస్తుంటాం. చంద్రబాబు నాయుడు గారు మొన్నటిదాకా ఏదైతే జనరల్ ఫ్లైట్లో వస్తుండేవాళ్ళు, ఆ వచ్చినప్పుడు ఇదిగో బాబు గారు ఇట్లాగా వచ్చారు చూసారు, మధ్యలో సపరేట్ ఫ్లైట్లో కూడా వచ్చారు, చివరిలో బాగా స్పెషల్ ఫ్లైట్లు వాడారు, హెలికాప్టర్లు వాడారు. మధ్యలోనైతే కనుక మామూలు ఫ్లైట్లో రావడం, ఇక్కడ రిసీవ్ చేసుకోవడం చూసారా, మామూలు ఫ్లైట్లో రావడం అన్నట్టు. జగన్మోహన్ రెడ్డి అంతకుముందు మామూలు ఫ్లైట్లోనే వచ్చేవాళ్ళు, ముఖ్యమంత్రి అయ్యాక 2019 నుండి ప్రత్యేక విమానాల్లోనే తిరిగారు, ఎందుకు ప్రభుత్వం ఉంది కాబట్టి, లేదా హెలికాప్టర్లో తిరిగారు. ఇప్పుడు మళ్ళీ ఏదైతే మొన్న ఆయన్ని జైల్లో పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కూడా హెలికాప్టర్లోనే, అప్పుడైతే ఇది ఉండదు కాబట్టి బై రోడ్డు లాంగ్ జర్నీ కాబట్టి వెళ్ళినట్టున్నారు హెలికాప్టర్. ఇప్పుడైతే మాత్రం నిన్న బెంగళూరు నుంచి ఏదైతే ఇప్పుడు ఆ చనిపోయినటువంటి వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించేందుకోసం బెంగళూరు టూర్ని అర్జెంటుగా ముగించుకుని వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి జనరల్ ఫ్లైట్లో వచ్చారు. ఆయనకి ఆ జనరల్ ఫ్లైట్లో రావడం అన్నటువంటి మొట్టమొదటిసారి చూశారు. దాదాపు 2019 తర్వాతన ప్రయాణికులతో కలిసి ఇండిగో విమానంలో బెంగళూరు నుంచి గన్నవరానికి వచ్చారు. భార్య భారత్తో కలిసి ఆయన రావడం, అక్కడ వెంటనే నాయకులందరూ కూడా రిసీవ్ చేసుకున్నారు. ఓవరాల్గా ఈ రూటే జనం ఎక్స్పెక్ట్ చేస్తుంటారు.